హాయ్ అండి, వెల్కమ్ మై టు ఛానల్ పావని లైఫ్ స్టైల్. ఈరోజు మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. మటన్ కర్రీని సూప్ కాకుండా, అటు డీప్ ఫ్రై కాకుండా మామూలుగా గ్రేవీతో చేయడం చూపిస్తానండి. ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది. చూసారు కదా, చపాతీలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. 1/2 kg మటన్ తీసుకున్నాను. 2 times నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు తీసుకున్నాను. స్మాల్ సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు త్రీ స్పూన్స్ పెరుగు వేసుకున్నాను. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని 10 minutes పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ముక్కకి మసాలాలు పట్టుకుంటాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ ఆకులు వేసుకున్నాను. ఇలాచీ వేసాను. దాల్చిన చెక్కను వేసాను. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకున్నాను. మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసాను. కొత్తిమీరను తీసుకున్నాను. పుదీనాను వేసాను. వన్ స్పూన్ అల్లం వేసాను. మొత్తం కలుపుకోవాలి. గ్యాస్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టాలి. 1 స్పూన్ పసుపు వేసాను. దోరగా వేగాలి. దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మీటును వేయాలి. చూసారు కదండి, ఇప్పుడు కలిపి పెట్టుకున్న మన మటన్ వేసాను. వేసి మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని గ్యాస్ను హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 15 minutes ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత మూత తీసి గరం మసాలా పౌడర్ చల్లుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ చల్లుకున్నాను గరం మసాలా పౌడర్ని. కలుపుకోవాలి. గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. 5 minutes తర్వాత కొత్తిమీరను చల్లుకొని మటన్ కర్రీ రెడీ అయిపోయింది. దీనిని చపాతీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, గ్రేవీ కూడా ఉంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంతో కూడా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.